నా పేరు రిషితాశ్రీ. రిషిత కుల్కర్ణి. ఓకే, మీది ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిందా అండి? అండ్ మీరు సెలెక్ట్ అయ్యారా? యా. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అసలు అనుకోలేదు వస్తుందని, ఏదో ట్రై చేద్దామని వచ్చాను. కానీ అసలు ఇది ఉందని మీకు ఎట్లా ఐడియా తెలిసింది మీకు? అంటే రిలేటివ్స్ ద్వారా. సో ఫస్ట్ టైం ఇట్లా బ్రాహ్మణ్స్ కి ఫస్ట్ టైం జరిగింది కదా, సో ఇలాంటిది ఎప్పుడన్నా చూసారా? సెకండ్ టైం ఇది. సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా జరిగిందంట. మీరు అటెండ్ అయ్యారా? అప్పుడు నేను అటెండ్ అవ్వలేదు, నా ఇంకా అప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి, సో అందుకే అటెండ్ అవ్వలేదు. సో ఇంత క్రౌడ్ ని చూసి మీకు ఏమనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సో సెలెక్ట్ అయినందుకు బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ ఈ గ్రూప్ ని క్రియేట్ చేసినందుకు, జాబ్ ఎలా పెట్టినందుకు. లెట్స్ హోప్ యూ గెట్ ఆల్ ద సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ పేరెంట్స్ మీరు తోడుగా వచ్చి మంచిగా ఎంకరేజ్ చేశారు. ఇలాంటి పేరెంట్స్ ఉండాలి. ఇప్పుడు ఈ తరం వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలరు. సో మీకు ఎలా అనిపించిందండి ఎక్స్పీరియన్స్? నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్యలో మహిళా ప్రధాన కార్యదర్శిని. ఆల్రెడీ గ్రూప్స్ లలో మన మహిళలకు కానీ మన బ్రాహ్మణులను ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళ పెట్టడము, వీళ్ళు చాలా మంచి పని చేయడం జరిగింది. దానికి మేము సహకారం చేయాలనే ఉద్దేశంతో నాకు తోచిన ప్రతి ఒక్కరికి చెప్పడము, దాంట్లో మా పిల్లల్ని ముందు కూడా మేము తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. సూపర్, చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళు బ్రాహ్మణ్ సంఘం చాలా అవసరం. ఇంకా ఎంతో మందికి ఇలానే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికి కూడా చాలా అవకాశాలు రావాలని, ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ నమస్కారం అండి. మేము @India Next ఛానల్ నుంచి వచ్చాం. మీరు జాబ్ మేళాకి వచ్చారని విని చాలా హ్యాపీగా ఉంది. ఎలా జరిగిందండి ఇది? చాలా మందిని చక్కగా బాగా అందరినీ గ్యాదర్ చేశారండి వీళ్ళు. చాలా కొద్దిగా సేపట్లోనే ఎంతో మంది వచ్చారు. అందరూ చక్కగా వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా బాగానే జరుగుతోంది. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేశారంటే వేరే ఆఫర్స్ ఇంకా ఉన్నాయి, తర్వాత ప్రకటిస్తాం అన్నట్టుగా చెప్పారు. ఓవరాల్గా కూడా స్టూడెంట్స్కి మంచి ఎక్స్పోజర్ అండి ఇది. ఎందుకంటే అప్కమింగ్ వాళ్ళు రేపు కంప్లీట్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ రెజ్యూమేలో కూడా వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ వాళ్ళు కోరిన వీళ్ళ దగ్గర ఉండట్లేదు. సో దాన్ని అప్గ్రేడ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ రెజ్యూమేలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అటెండ్ అవ్వడానికి పనికి వస్తుంది. చాలా ఉపయోగం అండి స్టూడెంట్స్కి. వెరీ గుడ్. మీ పిల్లలు ఎవరైనా వచ్చారండి? మా పెద్ద అమ్మాయి వచ్చిందండి. ఏం చదువుతుందండి అమ్మాయి? అమ్మాయి ఫైనల్ ఇయర్. ఏంటి? సిఎస్సి. సో అమ్మాయికి కొంచెం చెప్పారనమాట. ఇంకా వేరే స్కిల్ సెట్స్ అవి కూడా కొన్ని యాడ్ చేసుకుంటే వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటిల్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఉన్నది కొన్ని కంపెనీసే వచ్చినాయి. లేటర్ ఆన్ దే విల్ యాడ్ మోర్ కంపెనీస్ అన్నారు. Finally, are you happy with the job mela that has been conducted here? I'm very happy and I wish more people come. At the same time employers కూడా చాలా మంది వస్తే, అంటే మనకి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో పర్సంటేజ్ రేషియో చాలా తక్కువగా ఉందండి. అంటే 10 కంపెనీలు వస్తే ఒక 1000 మంది ఉన్నట్టున్నారు. అలానే ఒక 20-30 మెల్లిమెల్లిగా యాడ్ అవుతూ ఉంటారు. సో దిస్ షుడ్ స్ప్రెడ్ అంతే. Thank you, sir. Sir, please do subscribe our channel @India Next. Thank you. I'll do it definitely and I'll share the same.